ఆదాం హవ్వలు వాడి అబద్ధానికి చెవొగ్గినప్పుడు వాళ్ళ మీద వాడికి పెత్తనం వచ్చింది. దేవుని మాట వినకుండా వాడి మాట వాళ్ళు విన్నప్పుడు వాళ్ళ మీద వాడికి పెత్తనం వచ్చింది. వాళ్ళే కోరుకొని అధికారం ఇచ్చారు వాడికి. ఇక అప్పటి నుంచి ఈ భూమండలాన్ని వాడు స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి నుంచి మానవ జాతిలో ఉత్పత్తి అయ్యేటువంటి వ్యక్తులందరినీ కూడా వాడు పీడిస్తానే ఉన్నాడు. వీళ్ళందరినీ వశపరుచుకొని వీళ్ళందరినీ తోలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నాడు వాడి టీం. కోటాను కోట్ల దేవదూతల ప్రపంచాలు ఉండగా మానవ జాతినే ఎందుకు వాడు మభ్యపెట్టాడు, మానవ జాతినే ఎందుకు వాడు పీడిస్తున్నాడు అంటే మిగిలిన ప్రపంచాలను పాడు చేయడానికి వాడికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా వాడి బోధ విన్నోళ్లే. వాడి బోధ విని చెడిపోయిన వాళ్ళు చెడిపోగా మిగిలిన వాళ్ళందరూ దేవుని కోసం అలాగ ఉండిపోయారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని జడగొట్టే ఛాన్స్ వాడికి లేదు, వాళ్ళని ఏలే ఛాన్స్ కూడా వాడికి లేదు. ఇక ఉంటే గింటే ఎక్కడుంది వాడికి ఛాన్సు అంటే భూలోకంలో మన మీద. మనకు కూడా ఎందుకు శత్రువు అయ్యాడు వాడు అంటే ఈర్ష్యా ద్వేషములను బట్టి. ఎందుకంటే కోటాను కోట్ల దూతల ప్రపంచాల్లో ఎవ్వరికి లేని ఆధిక్యత దేవుడు భవిష్యత్తులో మనకి ఇవ్వబోతున్నాడు. పడద్రోయబడినోళ్ళకి కానీ పడద్రోయబడనోళ్ళకి కానీ ఎవ్వరికి లేని ఆధిక్యత భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఇవ్వబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం మీద ఆయనతో పాటు పక్కన కూర్చొని ఏలేటువంటి అధికారాన్ని అందరికంటే అట్టడుగున తక్కువ మహిమతో నిర్మించబడ్డ మానవ జాతికే దేవుడు నిర్ణయించాడు అనేది ఒక తిరుగులేని సత్యం. కాబట్టి మనం వాడు పొందాలనుకొని ఆశపడ్డది మనం స్వతంత్రించుకుంటున్నాం. యోసేపు అన్నలకి యోసేపు మీద ఎందుకు కక్ష కలిగింది అంటే వాళ్ళ నాన్న అద్దాల అంగీని వాళ్ళ తమ్ముడికి చేపించాడు, కుట్టించాడు. అందుకని వాళ్ళకి ఈర్ష్య కలిగింది తమ్ముడి మీద, యోసేపు మీద. వాళ్లకు లేనిది యోసేపుకు ఉంది కనుక వాళ్ళు ఈర్ష్య పడ్డారు. అలాగే మిస్టర్ లూసిఫర్ అంటే సైతాను కూడా మన మీద ఎందుకు ద్వేషాన్ని పెంచుకున్నాడంటే వాడికి మనకేం ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డబ్బు ఇచ్చిపుచ్చుకున్న తగాదాలు, పిల్లనిచ్చి పుచ్చుకున్న తగాదాలు ఏమైనా ఉన్నాయా? అసలు వాడు ఎవడో మనం చూసాం ఇంతవరకు, దరిద్రుడు. కానీ వాడు ఎందుకు శత్రువుగా మారాడు మనకి అంటే వాడికి దక్కనిది రేపు మనకు దక్కబోతుంది, అది మనకు దక్కనీయకుండా చేయడానికి వాడు కుట్రబూనాడు. వాడు భూలోకంలోని మనుషులందరినీ చెడగొట్టి దేవుడు ఆశించింది దేవుడు పొందుకోకుండా చేయడానికి వాడు పాపం చాలా తిప్పలు పడ్డాడు. కానీ ఎట్టకేలకు దైవ కుమారుడు జయించాడు, వాడు ఓడిపోయాడు. అయినప్పటికీ వాడికి టైం ఉన్నంత వరకు ఎంతమందిని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటే అంతమందిని డ్యామేజ్ చేయడానికి, ఆఖరికి రక్షింపబడి విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళను సహా వెనక్కి లాగడానికి వాడి వంతు వాడు పోరాటం చేస్తానే ఉంటాడు, వాడి దూతలు కలిసి. అర్థమైందా? వాడేం సర్వాంతర్యామి కాదు, దేవుళ్లాగా అన్ని చోట్ల వాడు సర్వవ్యాపి అయి ఉండటానికి వాడికి ఛాన్స్ లేదు. కానీ వాడు ఒక దగ్గర ఉండి నెట్వర్క్ చేయగలడు. అన్ని ప్రాంతాల్లోని వ్యక్తులతో సంబంధాన్ని కలిగి ఉండటానికి నెట్వర్క్ ఛాన్స్ ఉంది వాడికి, అది చేయగలడు. వ్యక్తిగతంగా ప్రతి మనిషితో లింక్ కాగలిగేటువంటి ఛాన్స్ వాడికి ఉంది. అందుకు వాడికి సహకరించేటువంటి దూతలు ఉన్నారు. వాడి దగ్గర కూడా ప్రధానులైన దూతలు, అధికారులైన దూతలు, అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు ఎన్ని ఉన్నాయి వాడి దగ్గర కూడా. అంత దేవుణ్ణి చూసి డిటో దించాడన్నమాట. అందుకే పౌలు రాశాడు, మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, అంటే రక్తమాంసాల దేహమును ధరించిన మనుషులతో కాదు,
మరెవరంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. ఇదండి మన శత్రువుల్లో నంబర్ 1 వచనం ఉంది కదా, రైట్. ఈ శత్రువులు మనల్ని గెలవటానికి, మనల్ని ఓడించడానికి, మనల్ని లొంగ తీసుకోవడానికి మరో 2 వాడతారు. వాళ్ళల్లో ఒకడి పేరు లోకం, మరొకడి పేరు శరీరం. స్తోత్రం. అర్థమైందా? ఈ దరిద్రులందరూ కలిసి మనల్ని ఓడించడానికి, మనల్ని దెబ్బతీయడానికి మరో 2 వాడతారు అన్నాను. ఆ 2 ఎవరంటే ఒకడి పేరు లోకం, ఒకడి పేరు శరీరం. ఆ లోకం కంటే ముందు శరీరాన్నే వాడుకునేది. ఎందుకంటే ఈ శరీరం అన్నిటినీ చూస్తుంది, కావాలనుకుంటుంది. ఇది ఆత్మకు విరోధంగా పోరాడిద్ది. ఈ మాట గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం సాక్ష్యం ఇచ్చింది. చూడండి త్వరగా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. విరోధము అంటే ఒకదానికొకటి శత్రువులు. విరోధి అంటే శత్రువు. ఆత్మ శరీరానికి కావాలి, శరీరేచ్ఛలు తీర్చుకోవడానికి కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, కావాలని కబడ్డీ ఆడుతూ ఉంటుంది ఈ శరీరం. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అసలు ప్రధాన శత్రువు ఎవరు? మన శరీరమే. ఈ మాట గలతీ పత్రికలోనే కాదు, రోమా పత్రికలో కూడా పౌలు చెప్పాడు. 7వ అధ్యాయము 18వ వచనం, రోమా పత్రిక 7:18 పౌలు చెప్పాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అంటే శరీరంలో ఉన్నటువంటిదంతా కూడా చెడిపోయిందనమాట. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైన దాన్ని చేయాలన్న కోరిక నాకు కలుగుతుంది కానీ అలా చేద్దామంటే నా చేత కావట్లా. నేను చేయగోరు మేలు చేయాలనుకున్న మేలు చేయట్లా, చేయగోరిని కీడు చేయుచున్నా. ఇలా చేయొద్దు అనుకున్న చెడిపోయిన పనులే చేస్తున్నా. ఎందుకో నా మనసు లాగేస్తుందటే. నేను తిట్టొద్దు అనుకుంటున్నా, నోటిని పరిశుద్ధంగా కాపాడుకుందాం అనుకుంటున్నా, కానీ కోపం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా తిట్టేస్తున్నా. మేలైనది చేయాలనే కోరిక నాకు కలుగుతుంది కానీ అలా చేయటం కుదరట్లేదు. చేయాలనుకున్న మేలు చెయ్య ఘోరని కీడే చేస్తున్నాను అని మొత్తుకున్నాడు. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మన శరీరం అలాంటిది. మన శరీరంలో పాప నియమం ఉంది. ఆ నియమాన్ని ఆధారం చేసుకొని అటు లోకాన్ని చూపించి ఈ అంధకార సంబంధమైన దూతలు, ప్రధానులు, అధికారులు, సైతాను మొత్తం మనల్ని టార్గెట్ చేసి మనల్ని దేవ విరోధమైన కార్యకలాపాలకు తిప్పి, రక్షింపబడకముందు అదే పరిస్థితి, రక్షణ పొందిన తర్వాత కూడా మనల్ని ఎట్లనన్నా ఓడగొట్టి వెనక్కి తిప్పాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, టోటల్గా మన శత్రుత్రయం ఎంత? శత్రుత్రయం ఎంత? త్రయం అన్న దానిలోనే ఉంది 3. శత్రుత్రయం అంటే 3: 1 శరీరం, 2 లోకం, 3 సాతాను వాడి సంబంధమైన దూతలు. ఇప్పుడు మనకి ఎవరి మీద కలబడాలో అడ్రస్ దొరికింది, క్లారిటీ వచ్చిందిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పటిదాకా మనం ఎవరితో ఫైట్ చేయాలో అర్థం కాల. ఆయనేమో జయిస్తే నీకు అది ఇస్తా, జయిస్తే నీకు ఇది ఇస్తానేమో చెప్పాడు, జయిస్తే ఏమేమి ఇస్తానో చెప్పాడు. మనకు డౌట్ వచ్చింది, ఇంతకు అసలు ఫైటింగ్ ఎవరితో ప్రభువా అని. అరే నువ్వు ఇంతకీ ఎవరితో ఫైటింగ్ చేయాలో కూడా నీకు తెలియదా? తెలియకనేగా ఇప్పుడు అల్లాడుతుంది. తెలిస్తే ఫైటింగ్ మొదలు పెడతా. మరి ఎంత అడుగును పడి ఉన్నావురా నాయన నువ్వు. ఇప్పుడు చెప్తా వినని ఇప్పుడు శత్రువుల్ని చెప్పాడు.
ఇప్పుడు మనం ఫైటింగ్ మొదలు పెట్టాలి. ఆల్రెడీ మీలో కొంతమందికి ఈ సంగతి తెలుసు, కొంతమందికి ఈ అంశం ఇతమిద్దంగా తెలియకపోయినా పోరాటం మాత్రం చేస్తున్నారు. ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న శరీరేచ్ఛలకు విరోధంగా మీరు పాపం కష్టపడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నోటిని కాపాడుకోవటానికి, నాలుకను కాపాడుకోవటానికి, కళ్ళను కాపాడుకోవటానికి, ఏమండి, పవిత్రతను కాపాడుకోవటానికి, ఈర్ష్య, ద్వేషం, అసూయ, మత్సరం, క్రోధం వీటన్నిటిని చంపటానికి, ఏమండి. ఇప్పుడు శరీరం మన శత్రువు అన్నా కదా, ఎంతమందికి అర్థమైంది అది? శరీరం మన శత్రువు అన్నాను. ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఎన్ని దయ్యాలు ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క దయ్యం పేరు గలతీ పత్రికలో చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు శత్రువుల సంఖ్య ఎంత వచ్చింది చూడండి. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా జారత్వము. అబ్బాయి వచనం చూపించే వాళ్ళకి 19వ వచనం అయ్యా, గలతీ పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము. ఆగక్కడ. జారత్వం అనేది ఒక శత్రువు మనకి, ఇది ఒక దెయ్యం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఇది పట్టడానికి ప్రయత్నం చేసిద్ది. అర్థమైందా? ఈ దెయ్యం పేరు జారత్వం. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మన లైన్లో తీసుకెళ్ళడానికి ట్రై చేసేది ఈ దెయ్యం. తర్వాత అపవిత్రత అనేది ఒక శత్రువు, కాముకత్వం అనేది ఒక శత్రువు. చదువు. విగ్రహారాధన, ఇది ఒక శత్రువు. అభిచారము, అభిచారం అంటే మాంత్రిక విద్య, ఇది ఒక శత్రువు. ద్వేషములు, ద్వేషం ఒక శత్రువు. కలహము, తగాదలు పెట్టుకుని గొడవలు పెట్టుకునే తత్వం, ఇది ఒక శత్రువు. మత్సరములు. చూడండి, శరీరము శత్రువు అన్నాను. శరీరం శత్రువు అంటే కొంతమందికి అర్థం కాదు. శరీరం శత్రువు ఏందన్నయ్య? శరీరం మనం లేకపోతే అసలు ఎట్ట బతుకుతాం? మనం తిరిగేది ఎట్ట, తినేది ఎట్ట, తాగేది ఎట్ట? శరీరం, మరి శరీరం లేకపోతే ఎట్లా అసలు? శరీరం శత్రువు అంటావు ఏంట్రా పిచ్చోడంటే, ఇదిగో అసలు శత్రువులు బయటపడుతున్నాయి. ఇవన్నీ శరీరమును ఆధారము చేసుకొని ఉండే శత్రువులు. ఎన్ని శత్రువులో చూడు ఒకసారి, అయిపోలా. మత్సరములు, అదొక శత్రువు. క్రోధములు, అదొక శత్రువు. కక్షలు, అదొక శత్రువు. భేదములు, అదొక శత్రువు. విమతములు, అదొక శత్రువు. అసూయలు, అదొక శత్రువు. మత్తతులు, అదొక శత్రువు. అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శత్రువులు కాదా? వీటిని దేవుడు ఇష్టపడతాడా? వీటిని దేవుడు ఇష్టపడతాడా? కానీ శరీరానికి ఏ కొంచెం ఛాన్స్ దొరికినా వీటన్నిటిలో దేన్నో ఒకదాన్ని సపోర్ట్ చేసుకుంటా ముందుకు సాగింది. అసలు ఇవన్నీ శరీరంలో ఉన్నాయంట. వేప చెట్టు మొదట్లో 100 బస్తాల పంచదార పోసి తీయటి నీళ్లు పెట్టినా వేప చేదునే ఉత్పత్తి చేసింది కానీ తీపిని ఉత్పత్తి చేయనట్టు ఈ శరీరం దీన్ని ఎంత మేపినా, దీనికి ఉపవాసాలతో ఎండగట్టినా దీని నుంచి ఉత్పత్తి అయ్యేది మాత్రం ఇందాక నేను చెప్పినయే. పొరపాటును కూడా శరీరము నుండి మంచి ఏది ఉత్పత్తి కాదు అని రోమా 7:18 చెప్పాడు. మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇప్పుడు కొంతమందికి కామం మీద జయం వచ్చింది, కానీ కోపం మీద జయం రాదు. వీళ్ళు కాముకులై ఉండరు కానీ కోపిష్టులై ఉంటారు. వీళ్ళకి ఆవేశం వచ్చిందంటే ఎదుటోళ్ళని ఏం చేస్తారో తెలియదు, వాళ్ళ వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు, ఇల్లు పీకి పందిరేస్తారు. ఏందమ్మా అలా చేయకూడదు కదా అంటే, ఏం చేద్దామన్నయ్య, ఆ కోపం వచ్చినప్పుడు నాకేం అర్థం కాదని అంటే కోపము అనే శత్రువు చేతిలో ఓడిపోతావు. ఇప్పుడు చెప్పినటువంటి 14-15 రకాల శత్రువుల్ని మనం జయించాలా, ఓడిపోవాలా? అందరూ చెప్పాలి. డౌట్ లేదుగా. అవి రోజు మన శరీరంలో వ్యక్తమవుతూ ఉంటే వాటిని చంపుతూ ఉండాలి. పుట్టలోంచి తేళ్లు బయటకు వచ్చినట్టు మన శరీరం నుంచి బయటకు వస్తానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ దరిద్రపు లక్షణాలన్నీ బయటికి రావడానికి ట్రై చేస్తే మనం చెప్పు తీసుకొని తేళ్లను చంపినట్టు
మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యే ఈ దిక్కుమాలాంటి అన్నింటిని రోజు చంపుతూ ఉండాలి. పక్కనాడు బాగా పచ్చగా కళకళలాడుతున్నాడు అనుకో, మనలో ఈర్ష్య అనే తేలు బయటకు వచ్చింది. ఈర్ష్య, నేను బాగలేను వాడు బాగున్నాడు, మా వాడేమో సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడు, వాడి కొడుకేమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, నేను లోను ట్రై చేస్తే నాకు లోన్ రాలా, వాడికేమో లోన్ డబుల్ వచ్చింది. తూనా బతుకు పాడుగాను. ఎందుకు ఏడుపు ఇప్పుడు అంటే, ఒకటి వీడికి రానందుకు, రెండు వాడికి వచ్చినందుకు. నిజంగా ఈ లక్షణాలు ఉంటాయా ఉండవు? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కాకపోతే కొంతమంది బయటపడరు, లోపల లోపల గుల్లవుతుంటారు. కొంతమంది బయట పడతారు. పక్కన వాళ్ళకి ఎవరికైనా మంచి జరిగిందనుకో, ఎక్కడెక్కడోళ్ళు అంతా బాగుపడిపోతున్నారు, మా బతుకులేంది ఎట్నే ఉండండి వేస్తారు ఒక రాయి. లేరా అట్టంటి వాళ్ళు? లేరా? ఉన్నారన్నోళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళ ఉక్రోషాన్ని ఆపుకోలేక, ఈర్ష్యను ఆపుకోలేక బయటపడతారు. వాళ్ళకి వినపడేటట్టే అంటారు, మనకి వినపడేటట్టే. ఎక్కడెక్కడ వాళ్ళంతా ఏందో తెగ ఎదిగిపోతూ ఉన్నారు, మా బతుకులేందో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాయి అంటే, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకొకడు అసూయపరుడు ఇంకొకడు అంటాడు, అందరిలాగా మనం కూడా బరి తెగించి ఎట్ట పడితే అట్ట చేస్తే బాగానే ఉంటాంలే, పా మనం నీతి నిజాయితీ అనుకొని బతుకుతున్నాం కాబట్టి మనం ఎట్ట ఉంటున్నాం అనుకొని, వాళ్ళు బాగుపడింది వాళ్ళు చెడిపోయినందున బాగుపడ్డారని, మనం ఎట్టనే ఉండడానికి కారణం మనం మంచోళ్ళమని, వారిని దరిద్ర తెలివి తెల్లారా అట్ట అనుకొని పోయేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో? ఈ ఈ ఈ కుళ్ళుబోతు బుద్ధి శరీరంలో ఉంటుంది. ఇది ఒక రోజు, ఒక నెల, ఒక వారమో, ఒక సంవత్సరానికి వచ్చేది కాదు, సీజనల్గా వచ్చేది కాదు. ఇది రోజు వ్యక్తం అవడానికి ట్రై చేస్తాయి ఇవి లక్షణాలన్నీ. ఇప్పుడు మన పని ఏమిటంటే వాటిని చంపాలి. అర్థమైందా? కొంతమందికి కోపం ఉండదు కానీ కామ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, కామ వికారం ఉంటుంది, దురాలోచనలు ఉంటాయి, అపవిత్ర ఆలోచనలు ఉంటాయి, జారత్వపు ఆలోచనలు ఉంటాయి కొంతమందికి. చీ దరిద్రం నాకు ఎందుకు వస్తుందో ఏమో, ఈ చండాలపు ఆలోచనలన్నీ, ఈ అపవిత్ర ఆలోచనలన్నీ నాకే వస్తున్నాయి, ఇంత దరిద్రపు ఆలోచనలు చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేను ఎట్లా పరిశుద్ధుడిని, నేను ఎట్లా పరిశుద్ధురాలిని, నన్ను ఎట్లా ఒప్పుకుంటాడు దేవుడు, నా కర్మ ఏంటి, ఎవరికి చెప్పుకోరు కూడా సిగ్గుగా ఉంది, ఎవరికి చెప్పేది కూడా కాదు. పొరపాటున ఎవరన్నా ఏ తల్లని ఇంకో తల్లికి నాకేంది ఇట్టంటే ఆలోచనలు వస్తున్నాయి అందనుకో, ఏమి ఎగాదిగా చూసి చీ అట్టంటే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు నీకు అనొచ్చు. లేదా ఇంకా నలుగురికి చెప్పొచ్చు, ఫలానా అమ్మ ఇటు చెబుతుంది నాకు ఇట్టంటే ఆలోచనలు వస్తున్నాయి అని చెబుతున్నాను. ఊరు మొత్తం టామ్ టామ్ వేయచ్చు. అందుకని ఎవరికి చెప్పరు, పొర్రపాటును కూడా చెప్పరు. దేవునికి స్తోత్రం. కొన్ని అంతే పర్సనల్ అన్నమాట, కానీ శరీరం నుండి వస్తానే ఉంటాయి, వస్తాయి. కొంతమందికి కోపం మీద జయము రాదు, కొంతమందికి కాముకత్వం మీద జయము, కొంతమందికి ఈర్ష్యాద్వేషాల మీద జయం. పోరాడుతూ ఉంటారు. మందిరంలోకి వచ్చి కూర్చుంటారా? ఈ అపవిత్ర ఆలోచనలు వచ్చే వాళ్ళందరూ మందిరంలో వచ్చి కూర్చుంటారా? కూర్చున్న కాడ నుంచి వాళ్ళని నిందించుకుంటూ ఉంటారు. ఆఖరికి దేవుణ్ణి ఆరాధన చేద్దామన్నా కూడా మనసు రాదు. ఏం ఆరాధించేదయ్యా ఇంత అపవిత్రత పెట్టుకొని, నా మైండే చెడిపోయిన మైండ్, చండాలపు ఆలోచనలతో ఉంటాను నేను, అలాంటి వాడిని అలాంటి దాన్ని ఏం ఆరాధించేదయ్యా, నా ఆరాధన నీకు పవిత్రంగా ఉంటే కదా నువ్వు ఒప్పుకునేది, నువ్వు మెచ్చుకునేది. ఇంత దరిద్రపు ఆలోచనలతో నేను ఎట్లా నీ దగ్గర అంగీకారం అవుతానయ్యా, నా అర్పణ ఎట్లా నువ్వు పవిత్రంగా స్వీకరిస్తావయ్యా అని పాపం గందరగోళం అయిపోయి లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. అంటే పోరాడుతున్నారు, పరిశుద్ధతను సాధించాలని, పవిత్రతను సాధించాలని, అపవిత్రతను చంపేయాలని పోరాడుతున్నారు. కానీ జయం రాదు, అల్లాడిపోతూ ఉంటారు. మళ్ళీ 4 రోజులు గట్టిగా మనం అసలు అట్లా ఆలోచన రావద్దు మనకని ఏయో పాపం కొన్ని దేవులాడుకొని ఏయో వ్యాపకాలు పెట్టుకొని మైండ్ని డైవర్ట్ చేసుకుంటారు. 4 రోజులు అయిపోయిందా, 5వ రోజు మళ్ళీ వస్తాయి. కొంతమందికి విరక్తులు ఎలా ఉంటుందంటే, అసలు చచ్చిపోతే బాగుంటుందేవా, నా ప్రాణం తీసుకొని ఆయన, ఈ ఆలోచనలు తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని దేవుణ్ణి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకున్న ఈ ఆలోచనలని ధైర్యం చేసి చెయ్యెత్తే దమ్ము ఎవరికి లేదని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. చెయ్యి ఎత్తమని కూడా నేను మీకు చెప్పను. కానీ ఒకటైతే నిజం, ఇలాంటి పోరాటాలు అయితే
ప్రతి మనిషి శరీరంలో ఏదో ఒక దాని విషయంలో కొన్ని వాటి విషయాల్లో ఎదుర్కొంటానే ఉంటారనేది మాత్రం తిరుగులేని సత్యం. దీన్నైతే ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ తరహా శోధనలు అయితే కన్ఫామ్. దీన్ని ఒప్పుకుంటారా? డౌట్ లేదుగా, రైట్. చివరికి దేవుడు జయించమన్న ఆ పోరాటములో మనం జయించాల్సిన లక్ష్యం మనకు ఎట్ట కనపడిద్దో తెలుసా? మనము ఎక్కలేనంత ఎత్తైన కొండగా కనపడిద్ది మనకి. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పే ప్రశ్న ఎంతమందికి అర్థమైంది? సమస్య అర్థమైందా? దాని మీద పోరాటం చేస్తున్నారు కదా, మరి జయం వచ్చిందా? జయం వచ్చిందా? నాకు వచ్చింది అన్నయ్య, నేను అన్ని గెలిచేశాను అన్నయ్య, ఇప్పుడు యేసు ప్రభువుతో నేను అంతా అనే దమ్ము ఎవరికైనా ఉందా? లేదన్నయ్య, పోరాడుతున్నా కానీ 4 రోజులే నాన్నయ్య, 5వ రోజు మళ్ళా ఓడిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు ఇది మన సోదే అనుకున్నాం, పాపం భక్తుల సోద కూడా అదే, వాళ్ళ శోభ కూడా అదే. ఆయన కూడా చెబుతున్నాడు, రాత్రంతయు శ్రమ పడి. రాలేదంటే జయం. ఏం చేయాలో ఆయనకి అర్థం కాల. మీలాగే క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చున్నాడు ఆయన కూడా. ఎప్పటికీ సాధ్యమైద్ది ప్రభువా నేను పరిపూర్ణ పరిశుద్ధుడనగుట? ఎప్పటికీ సాధ్యమైద్ది ప్రభువా నేను నీ వలె మారుట? 4 రంధ్రాలు మూస్తే మళ్ళీ ఒక 4 రంధ్రాలు ఇవి పక్క కనపడుతున్నాయి. ఈ 4 మూస్తే మళ్ళీ 4 ఇటు కనపడుతున్నాయి. నా బతుకంత రంధ్రాలమయం. అన్ని రంధ్రాలు ప్యాక్ చేసి పడేసి అసలు ఏ రంధ్రము, ఏ లోపము లేని పరిపూర్ణత సాధించేది ఎప్పుడు, గెలిచేది ఎప్పుడు, జయించేది ఎప్పుడు? ఎప్పుడు? అందరు భక్తుల్లో చాలామంది పాటలు అయ్యాయి. ఏమయ్యా, స్త్రీని కానీ స్త్రీని కానీ ముట్టనని ప్రమాణం చేసుకున్న నీకు కూడా ఈ బాధ తప్పలేదా దేవదాస్ గారు? అడుగుతాం. డబ్బుని చేత్తో పట్టుకోను, స్త్రీని కూడా చేత ముట్టనని ప్రమాణం చేసుకున్నాడు ఆయన, తీర్మానం చేసుకున్నాడు. ఎవరన్నా పొరపాటున డబ్బులు చేతికి తగిలిస్తే వెళ్ళి సబ్బుతో గడుక్కుంటాడు. మురికి కాలువలో చేయబెడితే ముందు మనం ఏం చేస్తాం? చేతిని మామూలుగా గడుక్కుంటాం, సబ్బుతో గడుక్కుంటామా? ఎవరన్నా పొరపాటున అయ్యగారు కాను కానీ టచ్ చేశారనుకో, ఆ చేతులు పోయి సబ్బుతో గడుక్కుంటాడు. నాకొద్దు ఆ మురికని. అలాంటి తీర్మానం చేసి బ్రతుకంతా అదే తీర్మానంలో బ్రతికిన వ్యక్తి ఆయన. ఇక ఆయన దగ్గర ఇంకేం పాపం ఉంటుందండి? ఏం లోపం ఉంటుంది? పరిపూర్ణ పరిశుద్ధుడు కదా. అలాంటి భక్తుడు సైతం పాట రాసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడిని కూర్చున్నటువంటి పాట. తప్పిపోయిన కుమారుడి పాట ఆయనకి ఎందుకు? కానీ ఆయన రాశాడు. ఫస్ట్ చరణమే, దూరమునకు బోయి నీదరి జేరనైతి నీ నాయన, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవిదిరిగితి నాయనా నన్ను దిద్దుము. సరే, ఆయన సంగతి ఆయన వల్ల కాల, ఆయన కూడా చెప్పేశాడు. మరి ఎవరిని అడుగుదాం? పరిపూర్ణ పరిశుద్ధుడు ఎవరు? ఏ భక్తుడి పేరో చెప్పండి, అడుగుదాం. అందరూ ఒప్పుకున్నారు. అయ్యా, మేలైనది చేయాలనే కోరిక కలుగుతుంది, చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. భక్తులందరూ పాడుకున్నారు. మిక్కిలి సమూయేలు గారు మిక్కిలి దుఃఖంతో పాడుకున్నాడు. వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, దేవకుమారా దీనోపకారా, నా వంక దయజూడ నాయన్నరారా, దేవకుమారా. ఆయన కూడా అంతే. తవ్వకాలు జరిపితే అందరూ అంతే తేలేరు. మరి ఇప్పుడు ఎట్లా?
సరే చేసేదే ఉంది, మళ్ళీ పోరాడదాం. ఇక బతుకంతా పోరాటమేగా. ఈరోజు మళ్ళీ తీర్మానం చేసి ఈ రోజు నుంచి మనం అన్ని విషయాల్లో పవిత్రంగా ఉండటానికి తీర్మానం చేద్దాం. మళ్ళీ శుక్రవారం కూటానికి వచ్చేసరికి ఈ వారం అన్న గెలిచారంటే, అన్నయ్య 3 రోజులు ఉన్నాను అన్నయ్య, నిజంగా అన్నయ్య అసలు అన్నిటిని కంట్రోల్ చేసుకుని ఉన్నాను అన్నయ్య, 4వ రోజు నన్ను కదిలిచ్చారన్నయ్య, రెచ్చిపోయాను అన్నయ్య. ముచ్చటగా 3 రోజులు గెలవలేని చేతగాని అసమర్థ బతుకు మనది. ఎట్లా ఇప్పుడు ఎట్లా అండి? జయించకపోతే మరి అవన్నీ ఎట్లా మనకి? ఆయన ఎవరికి ఇస్తానన్నాడు? ఓడిపోయినోడికి ఇస్తానన్నాడా? జయించినోడికి ఇస్తానన్నాడు? అవన్నీ మరి ఇప్పుడు జయ జీవితమే మనకి దుర్లభమైపోయిందే, దుస్సాధ్యమైపోయిందే. ఎట్లా? భక్తులందరూ మొత్తుకున్నారు. ఇంకొక భక్తుడు కూడా పాట పాడుకున్నాడు. 60-61 కీర్తనలోనే ఉన్న మాట తీసుకొని, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను. నువ్వు ఎక్కలేవు, నిన్నెక్కమని నేను చెబుతుంటే నన్ను ఎక్కించమంటావు ఏంటి నువ్వు? ఇక్కడే ఒక చిన్న ఆన్సర్ ఉంది, ఒక పాయింట్ ఉంది, అది చెప్పి ప్రార్థన చేస్తా. ఫస్ట్ పాయింట్ చెప్పా, జయించిన వాడికి ఫలాలు ఉన్నాయి అని చెప్పి. ఇంతకీ జయం అంటే ముందు అసలు యుద్ధం ఎవరితో అంటే యుద్ధం ఎవరితోనో చెప్పా. ఇప్పుడు యుద్ధంలో జయం ఎలా సాధ్యం? మనం ఈ శరీరేచ్ఛలను అధిగమించి ఆత్మానుసార వర్తనలమై ఈ జయ జీవితాన్ని పొందుట ఎట్లు అన్న ఒక ప్రశ్నకు సమాధానం మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. దానికి భక్త దావీదు ఈ విధంగా ప్రార్థన చేశాడు. 61వ కీర్తన, 61 కీర్తనలో ఒకసారి పదండి అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 61వ కీర్తన 2వ వచనం చదువు, లేకపోతే 1వ వచనం నుంచి చదువు. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొర్రపెట్టు. పాపం ప్రాణం తల్లడిల్లిందంట బిడ్డకి. ఎందుకు తల్లడిల్లింది? దాన్ని నేను మెన్షన్ చేసుకున్నా నాకు దేవుడిచ్చిన పాటలో. నా పాపము నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణి కోరినానయ్యా దేవా. ఇక్కడ నుంచే తీసుకుంది ఆ పదం. నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చరణం తీసుకుంది ఇక్కడ నుంచే. అందులో ఏమంటున్నాడు? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎందుకయ్యా? ఆయన కోరికలు చాలా ఉన్నాయి. కొండ ఎక్కాలని కోరిక ఏంది నాకు అర్థం కాదు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. ఆ మాట మీద మనసు పెట్టండి. దావీదు ప్రార్థన, కొండ ఎక్కాలనుంది కానీ ఎక్కలేకపోతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని దేవునికి మొర్ర పెట్టాడు. ఎందుకు కొండ ఎక్కాలనుకున్నావు దావీదు? నా ప్రాణము తల్లడిల్లుతుందన్నాడు. భక్తుని ప్రాణం ఎప్పుడు తల్లడిల్లిద్దో తెలుసా? శత్రు భయాన్ని బట్టో మరి దేన్ని బట్టో భక్తుని ప్రాణం తల్లడిల్లదు. దేవ వ్యతిరేకమైన పాపమును బట్టి తల్లడిల్లుతుంది భక్తుని హృదయం, భక్తురాలి హృదయం. ఆకలికి భయపడడు, లేమికి భయపడడు, దరిద్రతకు భయపడడు, వస్త్రహీనతకు భయపడడు, శత్రువుకి భయపడడు, కానీ తన నుండి జరిగిన పాపమునకు భయపడతాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో నేను చెప్పిన ఈ మాట. తన నుండి జరిగినటువంటి పాపమునకు భయపడతాడు. ఎందుకంటే ఆ పాపమును బట్టి దేవుడు ఎక్కడ దూరం అయిపోతాడో, ఎక్కడ అసహించుకుంటాడో. తన నుండి పొరపాటు జరగనంత వరకు బహుధైర్యం,
కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, ఆకలి దప్పులైన, వస్త్రహీనతైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయనే చూసుకుంటాడన్న భరోసా ఉంటుంది. కానీ దేవ వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు ఆ భరోసా పోయి దబ్బో దేవుడు నన్ను అసహించుకుంటాడు. అయ్యో దేవా, ఇప్పుడు నీకు ఇష్టం లేని పని చేశాను కదా, ఇక నాకు నా మీద నువ్వు ఎలాగా దృష్టి నిలుపుతావు, నేను అసహ్యుడని అయిపోతేనే అని దిగులు పడతాడు. భక్తుడి ప్రాణం ఎక్కడ తల్లడిల్లిద్దంటే దేవుడు ఎక్కడ దూరం అయిపోయే ఛాన్స్ ఉందో ఆ పాయింట్ను బట్టి భక్తుడి గుండె తల్లడిల్లిద్ది. అవునా కాదా? మీ గుండె ఎందుకు తల్లడిల్లుతుంది? అప్పులను బట్టా, రోగాలను బట్టా? అప్పులైనా, రోగాలైనా, శత్రుభీతైనా, ఏదైనా దేవుడు మనకు తోడయి ఉంటే మొత్తం పోతాయి. రోగానికి స్వస్థత వచ్చింది, అప్పులకు సమృద్ధి వచ్చింది. శత్రు భయం అయితే శత్రువే అడ్రస్ లేకుండా పోతాడు. ఎప్పుడు దేవుడు మన పక్షమునుంటే, దేవుడు మనకు తోడై ఉంటే. కానీ మనకు భయం కలిగించేది ఏంటి? మన పాపం. ఎందుకు అంటే ఈ పాపాన్ని బట్టి ఆయన మనకు దూరం అయ్యాడనుకో, పరిస్థితులు మొత్తం గందరగోళం అయిపోతాయి. కాబట్టి ఎన్ని పరిస్థితులకైనా చాలినవాడు దేవుడు. ఆ దేవుణ్ణి దూరం చేసేది మాత్రం పాపం. ఈ పాపం నా నుండి జరగనంత వరకు నా తండ్రి నాతో ఉంటాడు. జరిగితే ఆయన నన్ను అసహించుకొని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడంటే నా బతుకు బస్టాండింగ్ అయిపోయింది అని చెప్పనులే, కానీ నా బతుకు దుర్భరం అయిపోయింది. కాబట్టి నేను నా దేవుణ్ణి కలిగి ఉండాలంటే నేను అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి, ఆయనకి లోబడాలి, ఆయన ఆజ్ఞ గైకొనాలి, ఆయనకి విధేయత చూపాలి. పాపం ఇది భక్తుడి తపన, భక్తురాలి తపన. అవునా కాదా? ఎంతమందికి అర్థమైంది? ఏది పోగొట్టుకున్నా దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. దేవుడు ఒకడుంటే చాలు, అన్నీ ఉన్నట్టే. స్తోత్రం. అలాంటి దేవుణ్ణి దూరం చేసేది ఈ పాపం. కాబట్టి ఇప్పుడు పాపం జరగకూడదు, పొరపాటు జరగకూడదు, తప్పు జరగకూడదు అని అన్ని బిగబట్టుకొని బతుకుతుంటాడు. ఏడోసారి జరిగింది. జరిగినప్పుడు ఇక ప్రాణం అల్లాడిపోయింది, తల్లడిల్లిపోయింది. ఎందుకు? జరగరానిది నా వల్ల జరిగింది, ఇప్పుడు నా దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కూర్చొని ఆలోచించుకున్నాడు, దేవా అన్నిటినీ నియంత్రించుకొని బ్రతకటం నాకు ఎట్లుందంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందుంచి ఎక్కురాను అన్నట్టుంది దేవా. ఎక్కకపోతే నువ్వు ఊరుకో, ఎక్కాలంటేనేమో చేత కావట్లేదు. 3 రోజులు మంచిగా బతికి 4 రోజులు చెడిపోయిన పనులు చేస్తాం. నా పని ఎట్లుందో దేవా, అల్లాడిపోతున్నాను నాయనా అని మొత్తుకునే భక్తులు ఎందరో. నా తిప్పలు కూడా అంతే ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తకపోతే మీ గురించి ఆలోచించాల్సి వచ్చింది నేను. మరి ఒప్పుకుంటారా? అరే నాకే ఇట్లాంటి తిప్పలు ఉన్నప్పుడు మీకు నేను చేయి ఎత్తాడా? ఇప్పుడు ఎత్తుతారు, ఇప్పుడు ప్రమాదం ఉండదు మనకని. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనియండి, మీకే కాదు, దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధ వీరుడు, మంచి రైటర్, రచయిత, కీర్తనకారుడు, గాయకుడు, వాయిద్యకారుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి దైవకృప పొందిన దావీదుకే చేతగాలేదు తనను తాను నియంత్రించుకోవటం. అందుకే అడిగాడు. దావీదు పోరాడి ఒక నిర్ణయానికి వచ్చాడు. నేనెంత ట్రై చేసినా ఈ కొండ ఎక్కలేను. అయిపోయింది. ఇక ఈ కొండ టైటిల్ ఏంటంటే నేను ఎక్కలేనంత కొండ. గొర్రెల్ని తోలుకొని చాలా కొండలు ఎక్కాను, మామూలు కొండలు. నాకు అలవాటు కొండల్లో గుట్టల్లో తిరగటం. కానీ దేవుడు చూపించిన ఈ పరిశుద్ధత అనే కొండ ఎక్కటం మాత్రం అమ్మో నా వల్ల కావట్లేదు. ఎంత ఎక్కుదామని ట్రై చేసి అన్నిసార్లు కింద పడుతున్నా, నా వల్ల కావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఒక పని చేస్తానని ఒక తెలివైన పని చేశాడు. దేవా కొండ ఎక్కకపోతే కుదరదన్నావు, కొండ మీద నేనున్నానన్నావు, కొండ ఎక్కడానికి మొదలు పెట్టమన్నావు. ప్రయత్నం చేసి సాలిపోయింది. చేసిన ప్రతిసారి కింద పడిన వాళ్ళు ఎర్రగొట్టుకుంటున్నా. ఇక నా వల్ల కాదు, ఈ కొండ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. అయితే నేను ఒకటి ఎరుగుదును, కొండ ఎక్కమన్నావు, నువ్వే ఎక్కాలి, ఎవరి సాయము నీవు కోరకూడదు అని నువ్వు చెప్పలా. అర్థమైందా? పోరాడు జయించు అన్నాడు, కానీ ఎవరి సాయం పొందొద్దు అని చెప్పాడు ఎక్కడన్నా? ఆ మాట చెబితే మనం భలే
ఆ మాట చెప్పాలి. తెలివైనోడు ఆయన, మహామేధావి, జ్ఞానవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోరాడు, జయించు అన్నాడు, కానీ ఎవరి సాయం పొందవద్దు అనలా. దేవా నువ్వు కొండ ఎక్కురా అన్నావు, కానీ ఎవరి సాయం పొందొద్దు, నువ్వు ఒక్కడివే సింగిల్గా ఎక్కాలి అని అయితే నాకు చెప్పలా. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తున్నా, కొండ ఎక్కు అని నువ్వు అన్నావు కాబట్టి నీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కించు. ఏమంటున్నాడు? ఎక్కురా అని నువ్వు అన్నావు కదా, ఎక్కించవయ్యా నేను అంటాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాను నేను? ఎక్కించు. అరే నువ్వు ఎక్కరంటే నన్ను ఎక్కించమంటావు, నా వల్ల కావట్లా. కాబట్టి నేను ఒకటి ఎరుగుదును దేవా, నేనుగా ఎక్కితే ఖచ్చితంగా వెళ్ళకిలబడతా. అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నా. కొండ ఎక్కాల్సిందే, ఎక్కాల్సిందే ప్రభువా, తప్పదు, కానీ నా చేత కావట్లేదు. అందుకే నేను నిన్ను ఆశ్రయిస్తున్నా. నన్ను ఎంత పెద్ద శిఖరమైనా ఎక్కించగలిగి నీ యందు విశ్వాసం ఉంచుతున్నా.